ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదర్శ్ యూట్యూబ్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మన చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి ప్లేసులు తిరిగాం ఫ్రెండ్స్. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అయితే ఎవరో వెళ్తున్నామంటే అన్న, వదిన, నేను, పాప, మా బామ్మడి వెళ్తున్నాం. అయితే ఈ వీడియోలో మీకు చివరి ఒక విషయం చెప్తాను. మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి. అయితే అది చూసాక సర్ప్రైజింగ్ అనిపించింది. మేము మా అన్నకి వదినకి సర్ప్రైజ్ ఇచ్చాము. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ టోల్ రోడ్ దాటుకొని వెళ్ళాలి. మేము బైక్ మీద ఫోన్ తోటే వీడియో తీసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ప్రస్తుతం మాకు కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మన దగ్గర అన్ని గ్యాడ్జెట్స్ అయితే ఏం లేవు. అయితే ప్రస్తుతం ఫోన్తోనే స్టార్ట్ చేసాము. మీ సపోర్టింగ్ ఉంటే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు తీస్తాము. ఇక్కడ చూడండి, ఎంతెంత పెద్ద బిల్డింగ్లో 1,78,000 అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టర్నింగ్లో అయితే చూడండి, ఆ విగ్రహాలు, బొమ్మలు చాలా స్పెషల్గా ఉన్నాయి. మేమైతే వీడియో అయితే లాగ్ లేకుండా టగటగా తీస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొత్తాన్ని జంక్షన్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువైపోయింది. వాళ్ళే తొందరగా వెళ్ళిపోతున్నారు. మా కూతురు అయితే హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. మేము వీడియో తీస్తుంటే చూసి నవ్వుకుంటున్నారు. అక్కడ చూడండి, అది వావ్ సూపర్గా ఉంది. వీళ్ళైతే ముందైతే వెళ్ళిపోతున్నారు, మేమైతే వెనకే ఉన్నాం. ఈ హైవే ఎక్కేసి వెళ్ళాలి మనం. అయితే అక్కడ ముందులో ఫ్రెండ్స్ ఒకటి అంత ఐటీ కంపెనీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనం ఐక్య దగ్గరికి వచ్చాక అయితే చాలా స్పెషల్గా అయితే కనిపిస్తున్నాయి. బిల్డింగ్స్ మొత్తం మిర్రర్స్ తోటే ఉన్నాయి. చూడండి, మా కూతురు అయితే చూడండి ఫ్రెండ్స్, సరిగ్గా అయితే కూర్చోవట్లేదు. మొత్తం అటు ఇటు తిరుగుతుంది. సర్ప్రైజ్ ఇచ్చాము వాళ్ళకైతే. అదేంటో మీకు తర్వాత చెప్తాను చివరిలో. చూడండి ఫ్రెండ్స్, వావ్ ఇంత పెద్ద బిల్డింగో. నాకైతే ఇక్కడ ఇన్ని చూస్తుంటే డ్రైవింగ్ పక్క పెట్టి అవే చూడాలనిపిస్తుంది. అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, దగ్గరలో వచ్చేసాం. అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే ఐకియా. అక్కడైతే మనకి అన్ని వస్తువులు దొరుకుతాయి. బెడ్స్, ఫర్నిచరు, హోమ్ సంబంధించిన అన్ని వస్తువులు అయితే అక్కడ ఉన్నాయి. 200 నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, మనకి యూజ్ కావు. చూడండి, ఐకియాలోకి అయితే ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ చాలా గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే సెకండ్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. మాకు కొత్త కాబట్టి మాకు కొంచెం ఏం అర్థం కాలేదు. కొంచెం లోపలికి వెళ్ళాం. అయితే అటు వెళ్తుంటే అటు కాదు ఇటు వెళ్ళండి అని చెప్పారు. ఎంట్రీ అయితే డోర్ తీశారు. ఇంకా నెక్స్ట్ అటు చూసుకుంటే వెళ్ళిపోతుంటే పార్కింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఐకియా హోమ్ ఫర్నిషింగ్ అంట. నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లోపలైతే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పార్కింగ్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఆ రైట్ సైడ్ చూడండి, ఆ చివరి వరకు ఉంది ఫ్రెండ్స్. ఎంత పార్కింగే, ఇది మొత్తం కార్ పార్కింగ్ అంట. మేమైతే ఇంకా ముందుకెళ్ళి అక్కడ పార్క్ చేసాము. మా వదినకి భయం అని చెప్తుంది, అందుకే అన్న చేయి పట్టుకొని పైకి ఎక్కిస్తున్నాడు. చాలామందికి ఇది ఎక్కాలంటే భయం ఉంటుంది. మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ ఇదంటే భయం లేకుండా ఎక్కగలుగుతారు? కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, అన్నీ అయితే లాగేస్తుంది ఫ్రెండ్స్, అల్లరి చేసింది. మేమైతే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం, కానీ మా కూతురు చేసే అల్లరికి అక్కడ నుంచి వచ్చేసాం. ముందైతే చూడండి, పాపం వీళ్ళకి ఫోటో తీస్తున్నా అనుకొని అలా వేసారు, కానీ నేను తీసేది వీడియో అని వాళ్ళకి తెలియదు. ఫోటో తీసుకుంటా అని చెప్పి స్టిల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ కిడ్స్ సెక్షన్స్లోకి వచ్చాం. ఇక్కడ మొత్తం బొమ్మలు, ఆడుకునే వస్తువులు, టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మా వదిన అయితే చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది. మా అన్న అయితే నవ్వుకుంటున్నాను నేను వీడియో తీస్తున్నా అని. ఇది ఒక్కొక్క బొమ్మ వచ్చేసి 200 స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్. 200 ఒక లయన్ అయితే ఉంది, అదైతే ఆ బ్యాక్ సైడ్ కనిపించే లయన్. ఇదైతే 1600 అంట ఫ్రెండ్స్. కానీ అయితే బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. చూడండి, అది అన్నీ లాక్కొచ్చుకుంటుంది. మా వదిన చూడండి, అది నచ్చినట్టుంది. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, పైకి వెళ్తున్నాం. వీడు మా బామ్మడి ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముడు. మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం.
ఆ కిడ్స్ బెడ్ ఫ్రెండ్స్. అక్కడ చూడ ఎలా చేస్తున్నారు వీళ్ళు. అది నేను వెనుక మా అన్న మా వదిన ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్లో పెట్టండి. మా కూతురు అయితే టేబుల్లో పోయి అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్. చైర్లు లాగడం, ఆ చైర్ ఇటు పెట్టడం, ఈ చైర్ అటు పెట్టడం, అక్కడ కూర్చోవడం, ఎగరడం. అయితే తలకు కూడా దెబ్బ తగిలించుకుంది. వీడియోలో ఉంటుంది చూడండి. పాపం లగిస్తూ వచ్చి దెబ్బ తగిలించుకుంది. బాగా ఎంజాయ్ చేసింది. తనేమో ఎంజాయ్ చేస్తుంటే మాకు అది అల్లరిలాగా అనిపించింది. అది అక్కడ తగిలించుకునింది. కానీ అయినా కానీ ఏడవలేదు పాపం. చూడండి ఫ్రెండ్స్, స్పీడ్గా వస్తుంది. అబ్బా పాపం ఫ్రెండ్స్. అయినా పర్లేదు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నన్నైతే ఎవరు ఫోటోలు తీయట్లేదు ఫ్రెండ్స్, అందుకే నేనే తీసుకుంటున్నాను. చూడండి, అన్న అయితే చిల్ అవుతున్నాడు సిస్టమ్ ముందుకు వచ్చని. నా వదిన వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడు, మనకు ఒక ట్విస్ట్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వస్తుంది. వెనకేదో దాచిపెట్టుకొని వస్తుంది మెల్లగా. చూడండి, మా అన్నకు సర్ప్రైజ్ ఇస్తుందేమో. మొత్తం ప్రపోజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మా అన్నకి ఇంకా ట్విస్ట్ ఇచ్చాడు. అది తీసుకొని వాళ్ళ కూతురికి ఇచ్చాడు. అట్లుంటుంది మరి మా అన్నతోటి. మా అన్నల్ని అయితే ఊరుపరుచుకోవట్లేదు. అందుకే సరే అని ఒక ఫోటో అయితే తీయమని చెప్పి మా వదినకి ఫోన్ ఇచ్చా ఫ్రెండ్స్. మా వదిన దాన్ని ఫోటో షూట్ కాకుండా ర్యాంప్ వాక్ మాదిరే తీసింది. వీడియో తీసినా నాకు తెలియదు, చూస్తే వీడియో అయింది అది. నెక్స్ట్ అందుకే నేను ఊరుకుంటానా, మా వదిన్ని తీయమనాలా. వావ్, మా అమ్ములాడైతే ఫుల్ చిల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. వాడు ప్రశాంతంగా బెడ్ పై పడుకుంది, చిల్ అవుతుంది. అయితే చీముడు వస్తుందని తీయడానికి వచ్చింది. పాప మా వదిన తల తగిలించుకుంది. చూడండి, వీళ్ళకి ఒకటి స్కిట్ టాస్క్ చెప్పాను అలా చేయమని. వాళ్ళు చూడు, మా వదిన యాక్టింగ్ చేస్తుంది, మా అన్న దోసేసాడు బయటికి. ఇదే వాళ్ళ టాస్క్. ఇవన్నీ మీకు లాస్ట్ ట్విస్ట్ ఇస్తాను చెప్పే కదా, దాంట్లో ఉంటుంది. ఈ వీడియో చూడండి. అయితే ఈ వీడియోలో స్పెషల్ ఏమని చెప్పాలా ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీళ్ళకే తెలియకుండా వీళ్ళ వీడియోలు తీసి ఒక వెడ్డింగ్ షూట్ మాదిరి తీశాను. అదే చాలా బాగుంది. వాళ్ళ చూసి షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు. ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక మొదలవుదాం అనే సాంగ్తో సెట్ చేశాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ వీడియో తీస్తుంటే ఎందుకు అలా తీస్తున్నావు, అంత గలీజ్గా మాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. తర్వాత వీడియో చూసాక వావ్ సూపర్ ఉంది, ఇంకో వీడియో కూడా ఇలాగే చెయ్యి అని అన్నారు. నేనైతే బుద్ధి మందులా చదువుకున్నా ఫ్రెండ్స్ వీడియో తీయమని. అయితే ఇక్కడ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ప్లేస్ మొత్తం సూపర్ ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే నాకు బయటకి అయితే రావాలనిపించలేదు. ఇంకా నెక్స్ట్ అన్నకి 3 o'clock డ్యూటీ ఉందని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాం. నెక్స్ట్ శిల్పారావం కూడా తొందరగా తిరిగేసి వెళ్ళిపోయాం. చూడు ఎంత అల్లరి చేస్తుందో. ఇది వచ్చేసి స్టడీ రూమ్ సంబంధించినవి. ఇక్కడైతే అంతా అయిపోయింది. ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువసేపు స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి శిల్పారావం వెళ్ళాం. అది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు సర్ప్రైజ్ ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఆమె కాదు, నా వీడియోలో రౌండ్ ఒక రౌండ్ తిప్పు, ఒక రౌండ్ ఇట్ట తిప్పు, ఒక రౌండ్ తిప్పు. బేరం తగలేదేమో అని చేయడం పెట్టుకుంటూ. గ్రామంలో సంత అంటారమ్ము.